ఏది మన ఈయన పేరు పవన్ కళ్యాణ్ చేసినటువంటి దానికి బాగా వెళ్ళేది. క్రమంగా వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకోవడం వల్ల అతని ప్రశ్నలకు అతను కాన్సెప్ట్ డౌన్ అవుతుంది. అంటే ఇక ఆ పాయింట్ ఆవేశపూరితం అది కూడా తగ్గడము, ఆ మూమెంట్ కి సంబంధించి అటు ఇటు కాకుండా ఉంది అక్కడ. ఇక వాటికి జవాబులు పెద్దగా అందులో ఆయన తర్వాత ఎప్పుడైతే తెలుగుదేశంతో పొత్తు అప్పటి నుంచి ఆ స్వచ్ఛత కోల్పోయింది. ఏది ఆ స్పీచ్ లో అగ్రెసివ్నెస్ తప్పించి స్వచ్ఛత లేదు. అంటే అంతకుముందు రైట్ చేసినటువంటి ఒక రోడ్ల గురించినో గుంటల గురించినో అలా లేకపోతే కౌలు రైతుల గురించినో అట్లాంటి సమాధానం చెప్పాల్సిన టాపిక్ ఏముంది. తర్వాత నువ్వు చెడ్డోడివి, నువ్వు మంచోడివి కాదు, నువ్వు దిగిపోవాలి, దీనికి వేరు. ఇతను ఈ పనిలో విఫలమయ్యాడంటాం వేరు. కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ దిగిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి తీసుకొస్తున్నటువంటి పాయింట్ ప్రస్తుతం వీళ్ళు చేస్తున్నది కూడా నా దృష్టిలో ఒకటి తప్పు. బేసిక్గా అది కనబడట్లేదు ఇది కనబడట్లేదు అంటున్నారు. ఫస్ట్ అడగాల్సింది ఏంటి, సిగ్గుండాలి ఆ మాట ఉండడానికి అడగడానికి. ఎందుకంటే నీకు అభివృద్ధి కనబడలేదంటే 50 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరు? ఆ దద్దమ్మ పార్టీలో నువ్వు ఉండి మళ్ళీ ఆంధ్ర అంతా అభివృద్ధి చెందిపోయింది అని మొక్క చేసింది వాళ్ళే. రాష్ట్రాన్ని మొక్కలు ఎందుకు చేశారు?